సో మామూలుగా ఒక కామన్ పీపుల్ ఎక్కడ వాళ్ళు మిస్టేక్ చేయడం వల్ల వాళ్ళు వెయిట్ లాస్ అంటే జర్నీ ఫుల్ఫిల్ అవ్వట్లేదు అంటారు వాళ్ళకి వచ్చి ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే చెప్పినట్టు సోషల్ మీడియాలో చాలా మంది సలహాలు ఇస్తున్నారు. అది తీసుకోండి. ఇప్పుడు నా ఫ్రెండ్సే ఉన్నారు. నా ఫ్రెండ్స్ మేము ముగ్గురు ఒకటిగా స్టార్ట్ చేసాం. వాళ్ళు తగ్గలేదు. ఎందుకంటే వాళ్ళు చేసింది ఏమంటే యూట్యూబ్లో చెప్పే ఏమేమి తింటే తగ్గిపోతుంది, అది తాగితే తగ్గిపోతుంది, ఈ జ్యూస్ తాగితే అవన్నీ చేస్తుంటారు. అయితే ఒక్కరు కూడా వెయిట్ తగ్గలేదు. అయితే నేను తగ్గాను. బికాస్ నేను చేసుకుంది మల్టిపుల్ అప్రోచ్, ఒక 360 డిగ్రీ అప్రోచ్ అనేది నేను ఇచ్చాను. సో ఇప్పుడు చాలా వరకు వాళ్ళకి సలహాలు దొరుకుతున్నాయి కాబట్టి అన్ని విధాలు ట్రై చేస్తారు. లేకపోతే పస్తుంటారు, ఇమీడియట్గా ఫస్ట్ రైస్ మానేస్తారు. ఒక 1 మంత్కి నేను రైస్ తినను అంటారు. మన బాడీ అలా ఉండకూడదు. సో రైస్ కార్బోహైడ్రేట్ కూడా కావాలి. కార్బోహైడ్రేట్ ఉంటేనే ఎనర్జీ అనేది మనకు దొరుకుతుంది. ఓన్లీ ఫ్యాట్ డయట్, ప్రోటీన్ డయట్ ఉంటే కీటోసిస్ మోడ్కి వెళ్ళిపోతుంది. అప్పుడు దానికి తగ్గట్టు మన టోటల్ జర్నీ అలాగనే వెళ్ళాలి. మన లైఫ్ స్టైల్లో అలా మన కంటిన్యూస్గా కన్సిస్టెన్సీ అందరూ పాటిస్తారంటే అది కష్టం. సో మన బ్యాలెన్స్డ్గా మన ఫుడ్డే తీసుకొని వెయిట్ తగ్గియాలి. ఇది వద్దు అది వద్దు, అయ్యో అది చూసేటప్పుడు వచ్చి వాళ్ళు బాగా తింటున్నారు మనం తినలేదే, ఆ ఒక క్రేవింగ్స్, ఆ ఒక స్ట్రెస్ అనేది ఫీల్ అవ్వడం అవసరమే లేదు. మన క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? క్రేవింగ్స్ వచ్చిన తీసుకోవచ్చు. ఐస్ క్రీమ్ అంటే కూడా నేను తీసుకుంటాను, కొంచెంగా తీసుకుంటాను అంతే.